హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారం. మనము మీ సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి అనే బుక్ గురించి చదువుకుంటున్నాం మాస్టర్స్. అయితే నిన్న మనకి ఈ బుక్ను అందించినటువంటి డాక్టర్ జోసెఫ్ మర్ఫీ గారి గురించి, అలాగే ఈ బుక్ చదవడం వల్ల ఏటి ప్రయోజనం ఉంటుంది అనే దాని గురించి, అలాగే మీలోనే గొప్ప నిధి ఉంది అన్న దాని గురించి నిన్న తెలుసుకున్నాం మాస్టర్స్. ఈరోజు 2వ అధ్యాయం, మీ మనసు ఎలా పనిచేస్తుంది, మీ మనసు ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి మనము ఈరోజు తెలుసుకుందాం మాస్టర్స్. మీ మనసే మీ స్వాధీనంలో ఉన్న అత్యంత విలువైన ఆస్తి. అది ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది. దాన్ని ఎలా ఉపయోగించాలో మీరు నేర్చుకున్నట్లయితే దానికి గల అమోఘమైన శక్తులు మీవే అవుతాయి. ఇంతకుముందే అనుకున్నట్లు మీ మనసుకు 2 లెవెల్స్ ఉన్నాయి. ఒకటి చేతనావస్థ లేదా హేతుబద్ధ స్థాయి ఉన్నది. రెండవది సుప్త చేతనావస్థ లేదా హేతుబద్ధ రహిత స్థాయి కలది. మీరు మీ చేతనాత్మక మనసుతో ఆలోచిస్తారు. మీరు అలవాటుగా ఏదైతే ఆలోచిస్తూ ఉంటారో అది మీ సుప్త చేతనాత్మక మనసులో విలీనమవుతుంది. అదే మీ ఆలోచనల ధోరణిని బట్టి సృజనకు లోనవుతుంది. మీ సుప్త చేతనాత్మక మనసే మీ భావోద్రేకాలకు ఆసనం అవుతుంది. అదే సృజనాత్మకమైన మనసు. మీరు మంచిని ఆలోచిస్తే ఆ మంచి అనుసరిస్తుంది, చెడును ఆలోచిస్తే చెడే అనుసరిస్తుంది. మీ మనసు పనిచేసే తీరు ఇదే. ఇక్కడ మీరు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన అంశం ఇది. ఒకసారి మీ సుప్త చేతనాత్మక మనసు ఓ భావనను అంగీకరిస్తే గనక అది దాన్ని ఆచరణలో పెడుతుంది. ఆశ్చర్యకరమైన సూక్ష్మమైన సత్యం ఏమిటంటే సుప్త చేతనాత్మక మనసుకు చెందిన నియమం మంచి చెడుల భావాలకు ఒకేలా పనిచేస్తుంది. ఈ నియమాన్ని ప్రతికూల మార్గంలో వర్తింపచేస్తే అది ఓటమికి, నిరాశ నిస్పృహలకు, శోకానికి కారణమవుతుంది. మీలో అలవాటుగా సాగే ఆలోచనలు సామరస్య ధోరణిలోనూ నిర్మాణాత్మకంగానూ ఉంటే మీరు నిర్దిష్టమైన ఆరోగ్యాన్ని, విజయాన్ని, అలాగే ఇంకా సమృద్ధిని కూడా అనుభవించగలుగుతారు. మీరు కానీ సరైన మార్గంలో ఆలోచించడం, అనుభూతి చెందడం మొదలు పెడితే మనశ్శాంతి, ఆరోగ్యం తప్పనిసరిగా లభ్యమవుతాయని చెప్తున్నారు. మీరు ఏదైతే సత్యమని అనుకుంటూ మానసికంగా అదో హక్కుగా భావిస్తారో దాన్ని మీ సుప్త చేతనాత్మక మనసు అంగీకరించి దాన్ని అనుభవంలోనికి తీసుకువస్తుంది. మీరు చేయవలసిందల్లా ఆ భావనను మీ సుప్త చేతనాత్మక మనసు అంగీకరించేలా చూడడమే. అది కానీ ఒక్కసారి గనక జరిగితే మీ సుప్త చేతనాత్మక మనసు నియమానుసారం మీరు కోరుకున్న ఆరోగ్యం, శాంతి, సమృద్ధి లభిస్తాయి. మీరు ఆజ్ఞను లేదా నిర్ణయాన్ని జారీ చేయండి. మీ సుప్త చేతనావస్థ నిజాయితీగా తనలో ముద్రితమైన దాన్ని ఆచరణలోకి తీసుకువస్తుంది. సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు చెప్పినది కూడా ఏమిటంటే ఆలోచనలు సుప్త చేతనాత్మక మనసుకు పంపబడినప్పుడు అవి మస్తిష్క కణాలలో ముద్రితం అవుతాయి. మీ సుప్త చేతనావస్థ ఆ భావనను అంగీకరించగానే దాన్ని వెంటనే ఫలప్రదం చేయడానికి పూనుకుంటుంది. మీ జీవిత కాలంలో సేకరించిన ఆ భావనలు అన్నింటి నుంచి ప్రతి జ్ఞానాంశాన్ని అది వినియోగిస్తూ ప్రయోజనాలు నెరవేరేలా చేస్తుంది. మీలో ఉన్న అనంత శక్తి, బలం, తెలివితేటల నుంచే అది అవసరమైంది తీసుకుంటుంది. అందుకు ప్రకృతి నియమాలన్నింటినీ కూడా స్వీకరించి సాధిస్తుంది. కొన్ని సందర్భాలలో మీ కష్టాలకు వెంటనే పరిష్కారం లభించినట్లు అనిపిస్తుంది. మరికొన్ని సమయాల్లో అయితే గనక అందుకు రోజులు, వారాలు లేదా మరెంతో కాలం పడుతుంది. దాని మార్గాలు అన్నీ కూడా అన్వేషణ వైపే ఉంటాయి. చేతన, సుప్త చేతనకు గల భేదాలు చూద్దాం. ఇక్కడ చేతన, సుప్త చేతన అనేవి 2 మనసులు కాదని మీరు గుర్తుంచుకోవాలి. అవి కేవలం ఒకే మనసులోని 2 ధోరణులు. మీ చేతనాత్మక మనసు అనేది కారణాన్ని చూసే మనసు. అదే ఎంపికకు దోహదమయ్యే మనసు. ఉదాహరణకు మీరు మీ పుస్తకాలు, మీ ఇల్లు, అలాగే ఇంకా మీ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకుంటారు. మీ చేతనాత్మక మనసుతో మీరు అన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. మరోపక్క మీ వైపున
చేతనాత్మకంగా ఎంపిక ప్రమేయం ఏదీ లేకుండానే మీ హృదయం యాంత్రికంగా తన పని తాను చేసుకుంటూ పోతుంది. జీర్ణం కావడం, ప్రసరణ, శ్వాస తీసుకోవడం వంటి ప్రధానమైన ప్రక్రియలన్నీ కూడా చేతనాత్మక నియంత్రణ ప్రమేయం లేకుండా మీ సుప్త చేతనాత్మక మనసు ద్వారాగా కొనసాగింపబడుతూ ఉంటాయి. మీ సుప్త చేతనాత్మక మనసు తనకు నచ్చిన దాన్ని లేదా మీరు మనస్ఫూర్తిగా నమ్మని దాన్ని అంగీకరిస్తుంది. మీ చేతనాత్మక మనసులో అది ఆ అంశానికి సంబంధించిన కారణాలను పెట్టించుకోదు. అలాగే మీతో వివాదాస్పదంగా వాదించదు. మీ సుప్త చేతనాత్మక మనసు విశాలమైన భూమి లాంటిది. అది ఏ తరహా విత్తనాన్ని అయినా, అది మంచిది కానివ్వండి లేదా చెడ్డది కానివ్వండి, అంగీకరిస్తుంది. మీ ఆలోచనలు క్రియాత్మకమైనవి. అవే విత్తనాలు ప్రతికూలమైనవి, నాశనాన్ని కోరుకునే ఆలోచనలు. మీ సుప్త చేతనాత్మక మనసులో ప్రతికూల ధోరణిలోనే పనిచేస్తూ ఉంటాయి. మీ ఆలోచనలు క్రియాత్మకమైనవి, అవే విత్తనాలు ప్రతికూలమైనవి. నాశనాన్ని కోరుకునే ఆలోచనలు మీ సుప్త చేతనాత్మక మనసులో ప్రతికూల ధోరణిలోనే పనిచేస్తూ ఉంటాయి. తొందరలో లేదా మరికొంత కాలం తర్వాత అవి ఆ అంశానికి అనుగుణంగా బయట సంభవించిన అనుభవంతో ఒక రూపాన్ని సంతరించుకుంటాయి. మీ సుప్త చేతనాత్మక మనసు మీ ఆలోచనల్లో మంచి లేదా చెడు లేదా నిజం లేదా అబద్ధాలను రుజువు చేయడానికి పూనుకోదన్న సంగతి గుర్తుంచుకోండి. మీ సుప్త చేతనాత్మక మనసు మీ ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి మంచివా లేదా చెడువా, అలాగే నిజం లేదా అబద్ధాలను రుజువు చేయడానికి పూనుకోదన్న సంగతి గుర్తుంచుకోండి. మీ ఆలోచనలు లేదా సూచనల ధోరణిని బట్టి అది స్పందిస్తుంది. అంటే మన సుప్త చేతనాత్మక మనసు ఇది మంచిది, ఇది చెడు, ఇది అబద్ధం, ఇది నిజం అనేసి అది పెట్టించుకోదు. ఆ సంగతి తనకి తెలియదు. మనం ఏదైతే ఖచ్చితంగా అనుకుంటామో అదే మన సుప్త చేతనాత్మక మనసు రుజువు చేస్తుంది. మీ ఆలోచనలు లేదా సూచనల ధోరణిని బట్టి కూడా అది స్పందిస్తుంది. అంటే మన ఆలోచనలు బట్టి అది స్పందిస్తుంది అనేసి బాగా గుర్తుపెట్టుకొని అని చెప్తున్నారు. ఉదాహరణకు మీరు ఒక అంశాన్ని నిజమని చేతనాత్మకంగా భావించినప్పుడు అది నిజం కాకపోయినప్పటికీ మీ సుప్త చేతనాత్మక మనసు అది నిజమని అంగీకరిస్తుంది. మనము ఒక విషయాన్ని నిజం కాకపోయినా సరే మనం ఏదైతే నిజమని చెప్పేసి నమ్ముతామో అదే సుప్త చేతనాత్మక మనసు నిజమని అంగీకరిస్తుంది. అంతే తప్ప మనం అబద్ధం చెప్పినా సరే మన సుప్త చేతనాత్మక కాదు ఇది నిజం అని చెప్పేసి తను అలాగా అక్కడ అంగీకరించదు. మనం ఏదైతే ఇక్కడ అనుకుంటామో అదే సుప్త చేతనాత్మక మనసు అంగీకరిస్తుంది. అదే నిజం అనేసి అనుకోవడం వల్ల కలిగే పరిణామాలని అనుసరిస్తుంది. మనం ఏదైతే చెప్తూ ఉంటామో అదే నిజమని చెప్పేసి సుప్త చేతనాత్మక మనసు తీసుకొని దానికి తగిన విధంగానే మనకి పరిణామాలను అనుసరించి దానివల్ల కలిగేటువంటి ఫలితాలనే మనకి ముందుకు తీసుకొస్తూ ఉంటుందన్నమాట. అయితే సైకాలజిస్టులు చేసే ప్రయోగాలు ఏ విధంగా ఉన్నాయి? స్వాప్నిక స్థితిలో అంటే హిప్నాటిజం అన్నమాట. హిప్నాటిజం చేసేటప్పుడు మంత్రముగ్ధులై ఉన్నవారిపై సైకాలజిస్టులు అసంఖ్యాకమైన ప్రయోగాలు చేశారు. ఈ పరిశోధనలో స్పష్టం చేసింది ఏమిటంటే కారణాలను వెతికే ప్రక్రియకు దోహదం చేసే ఎంపికలను పోల్చి చూడడాన్ని సుప్త చేతనాత్మక మనసు చేపట్టదని. ఏ సూచనలైనా సరే అవి ఎంతగా అవాస్తవమైనవి అయినప్పటికీ మీ సుప్త చేతనాత్మక మనసు వాటిని అంగీకరిస్తుంది. ఒకసారి ఆ సూచనను ఆమోదించిన తర్వాత ఆ సూచనను బట్టి అది ప్రతిస్పందిస్తుంది. మీ సుప్త చేతనాత్మక మనసు సూచనలకి ఎలాగైతే స్పందిస్తుందనడానికి ఈ వివరణ. ప్రాక్టీస్ చేస్తున్న ఒక హిప్నాటిస్టు ఎవరైనా సరే ఒక వ్యక్తిని చూపించి ఆమె నెపోలియన్ బోనాపార్టే అనో లేదా ఒక పిల్లి లేదా ఒక కుక్కనో అంటే అలా మంత్రముగ్ధులైన వారు అదే విధంగా చక్కగా నిర్దిష్టంగా ప్రవర్తిస్తారు. తాత్కాలికంగా ఆమె పర్సనాలిటీ మారిపోతుంది. హిప్నాటిస్టు తాను ఏమని చెప్పినా ఆమె ఆ మాటల్ని విశ్వసిస్తుంది. నిపుణుడైన హిప్నాటిస్టు మంత్రముగ్ధులైన తన విద్యార్థులలో ఒకరిని ఆమె వీపు దురద పెడుతూ ఉందని అన్నా, మరొకరిని ముక్కులోంచి రక్తం కారుతుంది అన్నా, ఇంకొకరిని పాలరాతి బొమ్మగా అభివర్ణించిన, మరొకరిని ఉష్ణోగ్రత 0 కంటే దిగువకు పడిపోవడం వల్ల గడ్డకు పట్టుకుపోయి ఉన్నావన్నా ఆ మాటలన్నీ వింటారు. ఒక్కొక్కరు ఏ విధంగా సూచింపబడితే అదే విధంగా చుట్టూ ఉన్న స్థితిగతులు ఏవీ కూడా పెట్టించుకోకుండా ఆ మంత్రముగ్ధ స్థితిలో చెప్పినట్లే చేస్తూ ఉంటారు.
ఈ వివరణ వల్ల మీ చేతనాత్మక కారణాత్మక మనసుకు సుప్తచేతనాత్మక మనసుకు గల భేదం ఏమిటో అర్థమవుతుంది. సుప్తచేతనాత్మక మనసు వ్యక్తిపరమైనది కాదని, దానికి ఎంపిక అనేది ఉండదని, మీ చేతనాత్మక మనసు ఏదైతే నిజమని చెబితే అదే నిజమని అంగీకరిస్తుందని స్ఫురిస్తుంది. అందువల్ల మీరు ఎంపిక చేసుకునే ఆలోచనలు ముఖ్యత్వాన్ని బట్టి మీరు ఆశీర్వదించబడటం, ఉపశమనం పొందటం, స్ఫూర్తి పొందడం అనేది ఉంటుంది. అవే మీకు ఆత్మానందాన్ని కలిగిస్తాయి. చేతనావస్థలో ఉన్న మీ మనసును అప్పుడప్పుడు మీ వస్తుగత మనసు అని అంటూ ఉంటారు. ఎందుకంటే బయటి వస్తువులతోనే అది పని పెట్టుకుంటుంది. చేతనాత్మక మనసు మీకున్న పంచేంద్రియాలు మాధ్యమంగా బాహ్య జగత్తును పరిశీలిస్తూ ఉంటుంది. మీకు మీ పరిసరాలతో ఉన్న సంబంధంలో మీ చేతనాత్మక మనసు మీకు మార్గదర్శిగా, నిర్దేశకునిగా వ్యవహరిస్తుంది. మీరు మీ పంచేంద్రియాలు ద్వారా జ్ఞానాన్ని సంపాదిస్తారు. పరిశీలన, అనుభవం, విద్య ద్వారా మీ చేతనాత్మక మనసు నేర్చుకుంటుంది. ఇంతకుముందే చెప్పినట్లు చేతనాత్మక మనసు చేసే అత్యంత గొప్ప కార్యం హేతువాదన. ప్రతి సంవత్సరం గ్రాండ్ కెన్యాన్ను దర్శించే కొన్ని లక్షల మంది పర్యాటకుల్లో మీరు ఒకరని అనుకోండి. ప్రపంచంలోని అత్యద్భుతమైన ప్రాకృతిక అద్భుతమన్న నిర్ణయానికి వస్తారు. ఈ నిర్ణయం మీరు పరిశీలించిన నమ్మలేని లోతు, జటిలంగా ఏర్పడ్డ పర్వతాలు, పలుచోట్ల పరుచుకున్న అందమైన రంగుల మిశ్రమం మీద ఆధారపడి ఉంటుంది. ఈ పనితనం అంతా కూడా మీ చేతనాత్మక మనసుదే. మీ సుప్త చేతనాత్మక మనసును తరచూ మీ వ్యక్తిగత మనసు అని అంటూ ఉంటారు. మీ వ్యక్తిగత మనసుకి తన పరిసరాలు తెలుస్తూ ఉంటాయి. కానీ అలా తెలియటం పంచేంద్రియాల మూలం వల్ల కాదు. మీ సుప్త చేతనావస్థలోని మనసు అంతఃప్రేరణ ద్వారా గ్రహిస్తుంది. మీలోని భావోద్వేగాలకు స్థానం అదే. అది మీ జ్ఞాపకాలని దాచే గిడ్డంగి. మీ బాహ్య ఇంద్రియాలు పనిలో లేనప్పుడు మీ సుప్త చేతనాత్మక మనసు అత్యుత్తమంగా పనిచేస్తుంది. మరోలా చెప్పాలంటే మీ చేతనాత్మక మనసును తాత్కాలికంగా నిలుపుదల చేసినప్పుడు, లేదా అది నిద్రలో కానీ మగతగా కానీ ఉన్నప్పుడు సుప్త చేతనావస్థలోని మీ మనసు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సుప్త చేతనావస్థలోని మీ మనసు కళ్ళని వాడకుండానే చూడగలదు. దానికి దివ్య దృష్టికున్న శక్తి ఉంది. దాని ప్రేక్షకులు అప్రత్యక్ష దర్శకులు ఎక్కడో జరుగుతున్న సంఘటనలను అది చూడగలదు, వినగలదు. మీ సుప్త చేతనావస్థలోని మనసు మీ శరీరాన్ని విడిచిపెట్టి సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయగలదు. తరచూ అత్యంత వాస్తవమైన సరైన సమాచారాన్ని తీసుకొని రాగలదు. మీ వ్యక్తిగత మనసు ఇతరుల ఆలోచనలను చదవగలదు. సీలు వేయబడ్డ కవర్లోని విషయాలను చదవగలదు. లేదా డిస్క్ డ్రైవ్ వాడకుండానే కంప్యూటర్ డిస్క్ మీద ఉన్న సమాచారాన్ని దివ్య దృష్టితో గ్రహించగలదు. ఒకసారి మనకు వస్తుగత మనసు, వ్యక్తిగత మనసుల పరస్పర క్రియలు అర్థం అయ్యాక ప్రార్థన యొక్క నిజమైన కళను నేర్చుకోవటానికి మరింత మెరుగైన స్థితిలో ఉంటాము. సుప్త చేతనావస్థలోని మీ మనసుకి తనకి చెప్పిన విషయంపై వాదన చేసే శక్తి కానీ, అభ్యంతరాలు కానీ చెప్పే శక్తి కానీ లేదు. మీరు దానికి తప్పు సమాచారం ఇస్తే అదే నిజమని అంగీకరిస్తుంది. ఆ తర్వాత ఆ సమాచారాన్ని నిజం చేయటానికి పూనుకుంటుంది. మీరిచ్చిన తప్పు సలహాలకు కూడా పరిస్థితులు, అనుభవాలు, సంఘటనల రూపం కల్పిస్తుంది. మీకు ఏది జరిగినా నమ్మకం ద్వారా మీ సుప్త చేతన మీద గాఢంగా ముద్రించబడ్డ ఆలోచనల మూలంగానే మీరు చెడు ఆలోచనలు కానీ, వక్రీకరించబడ్డ భావాలను కానీ మీ సుప్త చేతనాత్మక మనసుకు పంపితే వాటిని ఎంత వేగం వీలైతే అంత వేగం సరిదిద్దాల్సిన ఆవశ్యకత ఉంది. అలా చేయడానికి సరైన మార్గం మీ సుప్త చేతనావస్థలోని మనసుకు మెల్లి నిర్మాణాత్మకమైన సద్భావనలను అందించచేయడమే. వీటిని తరచూ తిరిగి చెప్పటం వలన మీ సుప్త చేతన వాటిని అంగీకరిస్తుంది. ఈ విధంగా మీరు ఒక కొత్త ఆరోగ్యకరమైన ఆలోచనలను జీవసరళిని అలవాట్లుగా మార్చుకోగలరు. ఎందుకంటే మీ సుప్త చేతనాత్మక మనసు అలవాటుగా కీలక స్థానం కనుక. అలవాటు పడిన మీ చేతనాత్మక మనసు మీ సుప్త చేతనాత్మక మనసు మీద ప్రగాఢమైన ప్రభావాన్ని చూపిస్తుంది. సమరసమైన, శాంతియుతమైన, నిర్మాణాత్మకమైన ఆలోచనలు మీకు అలవాటుగా మారితే మీ సుప్త చేతనాత్మకమైన మనసు స్పందించి సామరస్యం, శాంతి, నిర్మాణాత్మకమైన పరిస్థితులను సృష్టిస్తుంది. మీరు భయం, కలత లాంటి వినాశకరమైన ఆలోచనలు పాల్పడ్డారా? దానికి చికిత్స మీ
సుప్తచేతనాత్మక మనసుకున్న శక్తిని గుర్తించి స్వేచ్ఛ, సంతోషం, పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఆదేశించటమే. మీ మనసులోని సుప్తచేతన సృజనాత్మకమైనది, దివ్య రూపము కలది. అది అప్పుడు స్వేచ్ఛని, సంతోషాన్ని మీరు ఆదేశించినట్లు ఏర్పరుస్తుంది. సూచనకున్న మహత్తరమైన శక్తి. ఇంతవరకు మనం చర్చించిన దాన్ని బట్టి మీకు విషయం తెలిసి ఉంటుంది. అదే మీ చేతనాత్మక మనసు గేటు దగ్గర వాచ్మన్లా పనిచేస్తుందన్న విషయం. అది చేసే అతి ముఖ్యమైన పనులలో ఒకటి మీ సుప్త చేతనను మోసపు ప్రభావాల బారిన పడకుండా రక్షించడం. అది అత్యంత ముఖ్యమైనది అవటానికి కారణం అది మనసు యొక్క ప్రాథమిక విషయంపై ఆధారపడి ఉండటమే. మీ సుప్తచేతనాత్మక మనసు సూచనకు అత్యంత సున్నితంగా స్పందిస్తుంది. మీ సుప్తచేతనాత్మక మనసు తారతమ్యాలను తెలుసుకోవడం కానీ వ్యతిరేకించడం కానీ చెయ్యదని మీకు తెలుసు. అది హేతువాదన వాడదు. తనకు తాను వాటి గురించి ఆలోచించదు. అలా ఆలోచన చేసే పనిని మీ చేతనాత్మక మనసు చేస్తుంది. లేదు, మీ చేతనాత్మక మనసు అందజేసే మనోభావాలకు మీ సుప్తచేతన కేవలం స్పందిస్తుంది. తన ముందున్న రకరకాల చర్యలలో ఒకదాన్ని ఎంపిక చేయడం, తనకిచ్చిన దానిని తీసుకోవడమే చేస్తుంది. సలహాకు మహత్తరమైన శక్తి ఉంది. అటు ఇటు ఊగులాడుతున్న ఒక ఓడలో మీరున్నట్టు ఊహించుకోండి. భయస్థురాలైన ఒక తోటి ప్రయాణికురాలు దగ్గరికి వెళ్ళి, అరే, మీ ఒంట్లో బాగా లేనట్లుంది, మీ మొహం పాలిపోయి ఉంది, సముద్రయానం వలన మీకు వికారం కలిగినట్లు అనిపిస్తుంది, కాబిన్ వరకు కూడా తోడొచ్చేదా అంటారు. ఆ ప్రయాణికురాలు మొహం పాలిపోతుంది. ఇప్పుడే ఆమెకు సముద్ర ప్రయాణం వలన కలిగే వికారం గురించి మీరిచ్చిన సూచన ఆమెలో అప్పటికే ఉన్న భయాలు, దుశ్శకునాలతో కలిసిపోతుంది. ఆమె డెక్ కిందనున్న క్యాబిన్లోకి వెళ్ళటానికి మీ తోడు కావాలనేసి కోరుకుంటుంది. అక్కడికి ఒకసారి చేరుకున్నాక అప్పటికే ఆమె అంగీకరించిన మీ వ్యతిరేకార్థక సూచన నిజమయ్యి కూర్చుంటుంది. చూసారా, మనం ఏదో ఆలోచనలోనే ఒక బిక్కుమని ఎవరైనా ఉన్నారనుకోండి, అక్కడ అతని దగ్గరికి వెళ్ళి మీ మొహం ఎలా వాలిపోయింది ఏమిటి, మీకు ఏదో అవుతుంది, మీకు వికారంగా కూడా ఉండేట్టుకుందని చెప్పేసి ఒక వ్యక్తి ఏదైనా చెప్తే కనుకైతే వెంటనే ఆవిడ సుప్తచేతనాత్మక మనసు తను తీసుకొని అదే నిజమని చెప్పేసి ఆ బాడీ అంతా కూడా తీసుకొని కరెక్ట్గా అదే విధంగా జరుగుతూ ఉంటుందన్నమాట. అంత శక్తి ఉంటుందన్నమాట సుప్తచేతనాత్మక మనసుకు. అదే సలహాకు విభిన్న ప్రతిస్పందనలు, అదే సలహాకు వివిధ రకాల జనం రకరకాలుగా ప్రతిస్పందిస్తారన్న విషయం గ్రహించడం ఎంతో ముఖ్యం. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే దానికి కారణం వారికి ఉన్న భిన్నమైన సుప్త చేతనావస్థ లేదా నమ్మకాలు. మనం అంటే ఇలా ఏదైతే చెప్తారో ఎవరైనా సరే దాని మీద నమ్మకం పూర్తిగా పెట్టుకోవడం వల్లే ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఒకసారి ఊహించుకోండి, ఓడలోని తోటి ప్రయాణికురాల దగ్గరకు కాకుండా మీరు ఓడలో పనిచేస్తున్న సిబ్బందిలో ఒకరి దగ్గరికి వెళ్తారు. మీరు అంటారు, ఏమండి, మీకు ఒంట్లో అంత బాగున్నట్లేదు, సముద్ర ప్రయాణం మీకు వికారం కలిగించబోతుందా అని. తన మనస్తత్వం పెట్టి ఆ నావికుడు పసలేని మీ జోక్కి నవ్వన్నైనా నవ్వుతాడు, లేదా మీ పని మీరు చూసుకోండి అని నిష్కర్షంగా అన్నైనా అంటాడు. మీ సూచన ఆయన మీద ఎటువంటి ప్రభావాన్ని చూపలేదు. ఎందుకంటే సముద్ర ప్రయాణంలో కలిగే వికారం ఆయన మనసులో ఉన్న సముద్ర ప్రయాణం వలన సంభవించే వికారానికి ఉన్న నిరోధక శక్తితో కలిసిపోతుంది. అందువలన ఆ సూచన ఆయనలో భయం కానీ కలత కానీ కలిగించదు, ఆత్మవిశ్వాసాన్ని మాత్రమే రేకెత్తిస్తుంది. సూచన ఒక సలహా అనే పదానికి అంటే ఎవరైనా మనం సలహా ఇచ్చామంటే ఆ పదానికి అదొక చర్య లేదా ఏదైనా ఆలోచనను మీ మనసులో ఉండే ఉదాహరణ అనే అర్థం డిక్షనరీ మీకు చెబుతుంది. అదొక మానసిక ప్రక్రియ. దాని ద్వారా ఒక ఆలోచన లేక భావన సూచించబడ్డప్పుడు దానిని పాటిస్తారు, అలాగే ఒప్పుకుంటారు, అలాగే దానిని అమలు జరుపుతారు కూడా. జ్ఞాపకం ఉంచుకోండి, సూచన అనేది చేతనాత్మక మనసుకి వ్యతిరేకంగా సుప్త చేతనాత్మక మనసులో స్థానం ఏర్పరచుకోలేదు. మీ చేతనాత్మక మనసుకి ఆ సలహాని తోసిపుచ్చే శక్తి ఉంది. నావికునికి సముద్రయానంలో వికారం కలుగుతుందన్న భయం లేదు. దానిని నిరోధించే శక్తి తనలో ఉందన్న విషయం అతనికి తెలుసు. అందుకే వ్యతిరేకాత్మక సూచనకు అతనిలో భయాన్ని రేకెత్తించే శక్తి లేదు.
కానీ మీ తోటి ప్రయాణికురాలు అప్పటికే భయపడుతుంది కాబట్టి సముద్ర ప్రయాణం మూలాన జబ్బు పడతావని, అందువలన ఆమె మీద మీ సలహా తన శక్తి చూపించింది. ఎవరికైతే భయం లేకుండా ధైర్యంగా ఉంటామో అలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మనం ఏదో ఒకటి చెప్తే కనుకైతే వాళ్ళు నమ్మరు. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి భయాలు గట్ట లేవు కాబట్టి మనసులోనే అది తీసుకోరు. ఇలాంటి ఆలోచనలు గట్ట నీ పని ఏదో నువ్వు చూసుకొని చెప్పేసి ఎప్పుడైతే చెప్పేశారో అక్కడ ఏంటంటే వాళ్ళు ఏదైతే నమ్ముతారో అదే అక్కడ ఆ శక్తిని పనిచేస్తూ ఉంటుందన్నమాట. అదే భయపడుతూ ఉన్నవాళ్ళు లేదంటే ఏదైనా ఆలోచనతో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా చెప్తే కనుకైతే వాళ్ళు ఆ రకంగానే క్రియేట్ చేసి వాళ్ళు నమ్మారనుకోండి, అప్పుడు ఆ విధంగా మనం ఏదైతే చెప్పామో నీకు వికారంగా ఉంటుంది, నీకు భయం వేస్తుంది, మీరు నీరసంగా ఉన్నారని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు అది తీసుకొని నిజంగానే అలాగే క్రియేట్ చేసుకుంటారు అది బాడీ. మన అందరిలోనూ కూడా లోలోన సొంత భయాలు, నమ్మకాలు, అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి అంతర్గతంగా ఏర్పరచుకునే ఈ ఊహలు మన జీవితాలని శాసిస్తూ ఉంటాయి. మనకి ఇలాంటి లోపల పెట్టుకున్న ఊహలే మనకి జీవితాలను శాసిస్తూ ఉంటాయి. సూచనకు తనకంటూ తనలో ఏ శక్తి లేదు. దానిని మీరు మానసికంగా స్వీకరించినప్పుడే దాని శక్తి తల పైకెత్తుతుంది. సరిగ్గా ఆ పరిస్థితిలో మీ సుప్త చేతనాత్మక శక్తులు ఆ సలహాను అనుసరించి ప్రవర్తించడం మొదలుపెడతాయి. అతను తన చేతిని ఎలా పోగొట్టుకున్నాడు? చాలా సంవత్సరాల క్రితం కాక్స్టన్ హాల్లో లండన్ ట్రూత్ ఫోరంను స్థాపించాను. అక్కడ వరుసగా ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చాను. దాని డైరెక్టర్ డాక్టర్ ఎవెలిన్ ఫ్లీట్ నాకు ఒక ఆయన కూతురు గురించి చెప్పారు. అతనికి డైరెక్టర్ అనేసిన ఒక ఆయన తన కూతురు గురించి చెప్పాడంట. మనకి ఈ నాలెడ్జ్ చెప్పినటువంటి జోసెఫ్ మర్ఫీ గారితోటి. ఆ యువతి విపరీతమైన కీళ్ళవాతం నొప్పులతోనూ భయంకరమైన చర్మ వ్యాధితోనూ బాధపడుతూ ఉంది. అన్ని రకాల చికిత్సలు ప్రయత్నించారు వాళ్ళు, కానీ డాక్టర్లు ఆమెకు పెద్దగా సాయపడలేకపోయారు. ఆ అమ్మాయి తండ్రి నిస్పృహ చెందాడు. ఆయన తన మిత్రులతోనూ తనలో తాను పదే పదే అనుకోసాగాడంట, మా అమ్మాయికి నయం కావడం చూడాలని ఉంది, దానికోసం నా కుడి చేతినైనా ఇస్తాను అని చెప్పేసి. అంటే అతను తన కూతురు ఏదో చర్మ వ్యాధితో బాధపడుతూ ఉందని చెప్పేసి అనేసి చాలా హాస్పిటల్లో చూపించాము. చాలా డాక్టర్లు కూడా చేయలేకపోయారు, తనకి ట్రీట్మెంట్ ఇవ్వలేకపోయారు, ఎన్ని మందులు కూడా పనిచేయలేదని చెప్పేసి అని అలాగా చెప్తూ, ఇలాగ మా అమ్మాయికి అయితే కనుక నయం అయితే కనుక నా కుడి చేతిని నేనే సరే ఇస్తానని చెప్పేసి అని తనతో చెప్పారంట. అయితే అప్పుడు డాక్టర్ ప్లీట్ చెప్పిన దాన్ని బట్టి ఒకనాడు ఆ కుటుంబం అంతా కూడా కారులో బయలుదేరారు. ప్రయాణంలో ఆ కారు ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఆ తండ్రి కుడి చేయి భుజం దగ్గర నుంచి తెగిపోయింది. హాస్పిటల్లో నుంచి అతను ఇంటికి వచ్చాక తన కూతురు కీళ్ళ నొప్పులు, చర్మరోగం మటుమయమైందన్న సంగతి తెలుసుకున్నాడు. మీరు మీ సుప్తచేతనకు సూచనలు ఇచ్చే ముందు ఎంతో జాగ్రత్తగా వహించాలి. సరైన ఉపశమనం కలిగించేవి, మిమ్మల్ని మెరుగుపరిచేవి, అన్ని విషయాల్లో కూడా మీకు ప్రేరణ కలిగించేవి అలాంటి సూచనలే ఇస్తూ ఉండండి. ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోండి, మీ సుప్తచేతన అవస్థలోని మనస్సు జోక్ను అర్థం చేసుకోలేదు. మీరన్న మాటనే అది ఆదేశంగా తీసుకుంటుంది అని చెప్పారు కదా. కుడి చేతినైనా సరే ఇచ్చేస్తానని చెప్పేసి అని. అలాగే అతనికి ఒక యాక్సిడెంట్ జరిగి చెయ్యి మొత్తం మొదల నుంచి పోయిందంట, భుజం దగ్గర నుంచి కూడా తెగిపోయింది. ఎప్పుడైతే తెగిపోయిందో ఏంటంటే అతను అనుకున్నాడు కదా, నా మా అమ్మాయికి బాగా నయం అయితే కనుకైతే నా కుడి చేయిని ఇచ్చేస్తానని చెప్పేసి అనేసి నెరకేసుకుంటానని. ఆ విధంగానే ఎప్పుడైతే చేయిపోయిందో ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మాయికి ఏంటంటే కీళ్ళ నొప్పులు, ఏదైతే చర్మ రోగం ఉందో ఇవన్నీ కూడా పోయాయి. ఏంటంటే అతను గొప్పగా నమ్మాడు అన్నమాట. అలా జరిగితే ఇలా తెగిపోతే ఇలా ఇచ్చేస్తాను. ఎప్పుడైతే అతను కుడి చేయిపోయిందో ఆ విధంగానే అక్కడ ఆవిడకి తన కూతురుకున్నటువంటి నొప్పులన్నీ కూడా మాయమైపోయిందని చెప్పేసి అనేసి అతను తెలుసుకున్నాడు. ఎందుకంటే మనం ఏదైతే అనుకుంటామో అదే మన సుప్తచేతనాత్మ మనసు ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అని చెప్పేసి అనేసి ఈయన చెప్తున్నారు మనకి. స్వయం సూచన భయాన్ని ఎలా తరుముతుంది? స్వయం సూచన అనే పదానికి అర్థం స్వయంగా తనకు తానే ఏదైనా తనకు మాత్రమే సంబంధించిన స్థిరమైన విషయాన్ని సూచన ఇచ్చుకోవడం. స్వయం సూచన అనే పదానికి అర్థం స్వయంగా తనకు తానే ఏదైనా తనకు మాత్రమే సంబంధించిన స్థిరమైన విషయాన్ని సూచన ఇచ్చుకోవడం. తదితర పరికరాలలాగే సరిగ్గా ఉపయోగించుకోకపోతే అది హాని కలుగజేస్తుంది, కానీ సరిగ్గా వాడితే కనుక ఎంతో సహాయకారిగా ఉండగలదు.
జీనెట్ జేనెట్ ఆర్ అనే ఒక ప్రతిభావంతురాలైన గాయకురాలు. ఆయన కాదు, సారీ, జీనెట్ ఆర్ అనే ఒక ప్రతిభావంతురాలైన గాయకురాలు ఒక సంగీత నాటకంలో ఒక ముఖ్యమైన పాత్రను చేయడానికి ఆమెని పిలిచారు. స్వర పరీక్షలో పాల్గొనడానికి ఆమె ఎంతో ఉత్సాహం చూపించింది, కానీ అంతగానో భయపడింది. అంతకుముందు ఆమె డైరెక్టర్ల ముందు 3 సార్లు పాడింది, కానీ ఘోరంగా అపజయం పాలయ్యింది. దానికి కారణం ఆమెలో ఓడిపోతానన్న భయమే. ఆమెది అద్భుతమైన గొంతు, కానీ ఆమె తనలో తాను, నేను పాడాల్సిన సమయం వచ్చినప్పుడు నా గొంతు భయంకరంగా తయారవుతుంది, నాకు ఆ పాత్ర దొరకనే దొరకదు, నన్ను వాళ్ళు ఇష్టపడరు, అసలు నేను స్వర పరీక్షకు ధైర్యంగా వచ్చినందుకు ఆశ్చర్యపోతారు, సరే నేను వెళ్తాను, కానీ నాకు తెలుసు నేను ఓటమి పాలు అవుతానని అని అనుకోసాగింది. అప్పుడు ఆమె సుప్తచేతనాత్మక మనసు ఈ స్వయం సూచనలను ఆమె కోరికగా గుర్తించి అంగీకరించింది. అది వాటి వ్యక్తీకరణకు పూనుకుంది. ఆమె అనుభవంలోనికి తీసుకొని రావటానికి ప్రయత్నించింది. దానికి కారణం ఒక అసంకల్పితమైన స్వయం సూచన. ఆమె భయాలు భావోద్వేగాలకు లోనయ్యాయి, ఆ ఆలోచనలు వాస్తవ రూపం దాల్చాయి. అయితే ఈ యువగాయకురాలు వ్యతిరేకాత్మక స్వయం సూచనల శక్తిని అధిగమించింది. సానుకూల స్వయం సూచనతో వాటిని ఎదుర్కోవడం ద్వారా ఆమెను దాన్ని సాధించింది. ఆమె ఎలా చేసిందంటే, రోజుకు 3 సార్లు ఆమె ఒంటరిగా ప్రశాంతంగా ఉన్న తన గదిలోకి వెళ్ళేది. ఒక కుర్చీలో హాయిగా కూలబడేది. శరీరానికి పూర్తి విశ్రాంతినిచ్చేది. తన కళ్ళు మూసుకునేది. వీలైనంత వరకు తన మనసును, శరీరాన్ని స్థిరంగా కదలకుండా ఒకచోటే ఉండేటట్లు చూసి శారీరక మందకొడితనం, మానసిక నిష్క్రియతను కోరుతుంది. సూచనకు మరింత సానుకూలంగా స్పందించేలా మనసును సిద్ధపరచుకుంది. భయసూచనను ఎదుర్కోవటం కోసం ఆమె తనలో తాను ఇలా అనుకుంది, నేనెంతో బాగా పాడగలను, నేను చాలా శాంతంగా, స్థిరంగా, ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. గదిలో కూర్చున్న ప్రతిసారి కూడా ఈ వాక్యాన్ని ఆమె తాపీగా, నెమ్మదిగా, అనుభూతితో 5 నుంచి 10 సార్లు ఇలాగ చెప్పుకుంటూ ఉండేది. రోజుకి ఆమె 3 సార్లు అలా చేసేది. నిద్రపోయే ముందు ఇంకోసారి కూడా అలా చేసుకునేది. అలాగా ఒక వారం చేసేసరికి తనలోని పూర్తిగా ధైర్యం, ఆత్మవిశ్వాసం చోటు చేసుకున్నాయి. నిర్ణీత దినం రానే వచ్చింది. అప్పుడు ఆమె అద్భుతంగా స్వర పరీక్షలో పాడింది. ఆమెకు ఆ నాటకంలో వేషం కూడా దొరికింది. ఆమెకు జ్ఞాపక శక్తి తిరిగి ఎలా వచ్చింది, ఇది మరొక ఆమె గురించి చెప్తున్నారు ఇక్కడ. చూడండి మాస్టర్స్, ఇక్కడ ఎన్నో ఉదాహరణలు కూడా చెప్పారు. మనం చక్కగా నేర్చుకోవాలంటే ఇలాంటి సాధనలు మన లైఫ్లో కూడా చేసుకోవచ్చు అన్నమాట. అందుకే ప్రతిదీ కూడా చాలా వివరంగా ఆయన ఎన్నో ఉదాహరణలు చెప్పుకుంటూ వచ్చారు సారు. ఇప్పుడు ఆమెకు జ్ఞాపక శక్తి తిరిగి ఎలా వచ్చిందనే దాని గురించి మరొక ఆమె గురించి చెప్తున్నారు. 75 సంవత్సరాల వయసున్న ఒక ఆమె తనకున్న జ్ఞాపక శక్తికి ఎప్పుడు కూడా గర్వపడేదంట. ఎప్పుడు కూడా తనకి చాలా జ్ఞాపక శక్తి ఎక్కువ ఉండేదంట. ఎప్పుడు అలాగే జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంది కదా అని చెప్పి గర్వపడేదంట. ప్రతి ఒక్కరిలానే ఆమె కొన్నిటిని అప్పుడప్పుడు మర్చిపోయేది, కానీ దాన్ని అంతగా పెట్టించుకునేది కాదు. అంటే కొన్ని ముఖ్యమైన విషయాలు ఎప్పుడు గుర్తుంచుకునేది, దానికి కొంచెం గర్వపడేది. అలాగే అందరిలాగే కొన్ని విషయాలు అప్పుడప్పుడు మర్చిపోయేది. అంటే అలాంటి వాటిని పెద్దగా పెట్టించుకునేది కాదు. అయితే ముసలి అవుతున్న కొలది, అంటే కొంచెం ఏజ్ పెరిగిన కొలది కూడా ఆమె ఆ సందర్భాలను గుర్తుపెట్టుకొని వాటి గురించి ఆందోళన చెందేది. ఏదైనా మర్చిపోయినా ప్రతిసారి ఆమె తనలో అనుకునేది, నా వయసు మూలాన నా జ్ఞాపక శక్తి తగ్గిపోతూ వస్తుంది. చూడండి, ఆమెకి వయసు పెరిగిన కొలది కూడా కొన్ని విషయాలు మర్చిపోతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు తనలో మాటలు అస్తమానం ఆలోచించుకునేది అన్నమాట. నాకు వయసు పెరుగుతుంది కదా, అందుకే నేను మర్చిపోతున్నాను. అయితే ఇలాగే నేను ప్రతిసారి మర్చిపోతానేమో, ఇంకా నా వయసు మూలాన నా జ్ఞాపకశక్తి పూర్తిగా పోతుందేమో అని చెప్పేసి అనుకుంటూ ప్రతిసారి అలాగా ఆందోళన పడుతూ ఉండేది. ఎప్పుడైతే ఇలా ఆందోళన పడుతూ ఉండేదో, ఈ వ్యతిరేకాత్మక స్వయం సూచన ఫలితంగా మరిన్ని పేర్లు, సంఘటనలు కూడా మర్చిపోసాగేది. ఆమె నిస్పృహలో ఇంచుమించు మునిగిపోయింది. ఇంకా అదృష్టవశాత్తు అప్పుడు ఆమె తనకు తానే హాని కలిగించుకుంటున్నానని గ్రహించుకుంది. చూసారా, తనకు తానే తెలుసుకుంది, నాకు నేనే ఇలాగ అనుకొని నాకు నేనే హాని చేసుకుంటున్నానని చెప్పి గ్రహించుకొని ఈ యొక్క ప్రక్రియను వెనక్కి తిప్పాలన్న నిర్ణయం తీసుకుంది. అప్పుడు నా జ్ఞాపక శక్తి తగ్గిపోతుందన్న ఆలోచన చేయాలని అనిపించిన ప్రతిసారి కూడా ఆమె తనను తాను నిలుపుకుంది. అంతేకాదు ఉద్దేశపూర్వకంగా ఆ ప్రక్రియను వెనక్కి తట్టింది. ఎప్పుడైతే నా జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, నేను అన్నీ మర్చిపోతున్నానని చెప్పి ఎప్పుడైతే అలా అనుకుంటుందో, అలా అనుకున్నప్పుడల్లా కూడా నేను ఇలాగా అనుకోకూడదు అని చెప్పేసి ఆ ఆలోచనని రివర్స్లో నేను పెట్టడం
ప్రయత్నం చేసేదన్నమాట. అలాగే ప్రతి ఉద్దేశ ప్రకారంగా కూడాను అంటే అతను ఆమె గుర్తున్నప్పుడు కూడా ఇలాంటివి పెట్టించుకోకుండా తను మర్చిపోనని చెప్పేసి అనేసి ఎన్నోసార్లు అనుకుంటూ ఉండేదన్నమాట. అయితే తన గురించి కూడా ఆవిడ ఎలా చేసుకునేది ఇక్కడ ఉదాహరణ చెప్పారు. రోజుకి పలుమార్లు అంటే సానుకూల స్వయం ఆలోచనను సాధన చేసిందామె. ఆమె కూడా ఎలాగంటే గుర్తుకొచ్చిన ప్రతిసారి కూడా సాధన చేసేదన్నమాట. ఆమె తనకు తానే ఎలా చెప్పుకునేది ఈ వాటి నుంచి నా జ్ఞాపక శక్తి అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. నేను తెలుసుకోవలసిన ప్రతి విషయాన్ని ప్రతి క్షణంలోనూ కూడా ప్రతి చోట జ్ఞాపకం ఉంచుకుంటాను. నేను తెలుసుకున్న ప్రతి విషయం స్థిరంగా స్పష్టంగా మనసులో ఉంటుంది. నేను వాటిని స్వతసిద్ధంగా సులువుగా గుర్తుంచుకుంటాను. దేన్ని నేను జ్ఞప్తికి తెచ్చుకోవాలన్నా అది వెంటనే సరిగ్గా నా మనసుకు తడుతుంది. నేను ప్రతిరోజు ఎంతో త్వరగా అభివృద్ధి చెందుతున్నాను. అతి త్వరలోనే గతంలో కన్నా నా జ్ఞాపక శక్తి ఎంతో మెరుగు అవ్వబోతుంది. ఇలాగా 3 వారాల పాటు ఆమె అలాగ సాధన చేసుకుంటూ ఉందన్నమాట. అలాగ 3 వారాలు అయ్యేసరికి ఆమె జ్ఞాపక శక్తి సాధారణ స్థితికి చేరుకుంది. తన చెడ్డ స్వభావాన్ని అతను ఎలాగ అధిగమించాడు అంటే ఈయన ఇక్కడ మరొక ఆయన గురించి చెప్తున్నారు. నాతో సంప్రదించడానికి ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు. అతని వైవాహిక జీవితం వృత్తి జీవితం రెండూ కూడా తీవ్రమైన కష్టాల్లో ఉన్నాయి. హ్యూడీకున్న సమస్య అతను ఎప్పుడూ కూడా చిటపటలాడుతూనే ఉండేవాడు. వేగంగా కోపం వచ్చేస్తూ ఉండేది. ఆ విషయం అతనికి తెలుసు. కానీ ఎవరైనా అతనితో అది చర్చించడానికి దిగితే గనక అతను కోపంతో ఊగిపోతాడు. ప్రతి ఒక్కరూ తననే తప్పు పడుతున్నారని వారి నుంచి తనను తాను రక్షించుకోవాలని అతను నిరంతరం తనకు తానే చెప్పుకునేవాడు. ఈ వ్యతిరేక స్వయం సూచనను ఎదుర్కోవడానికి నేను అతన్ని సానుకూల స్వయం సూచనను ఉపయోగించమని సలహా ఇచ్చాను. రోజుకు చాలాసార్లు పొద్దున్న మధ్యాహ్నం రాత్రి నిద్రపోయే ముందు ఇంకా అతను పదే అతను తనతో ఇలాగ చెప్పుకోవాలన్నమాట. ఏమని ఇప్పటి నుంచి నేను ఒక మంచి స్వభావాన్ని అలవర్చుకుంటున్నాను. ఆనందం సుఖ సంతోషాలు నా సామాన్య మానసిక స్థితులుగా రూపొందుతున్నాయి. ప్రతిరోజు నేను మరింత ప్రేమించబడేలా మరింత స్నేహభావం కలిగి ఉంటాను. నా చుట్టూ ఉన్నవారి ఆనందానికి సద్భావనకి కేంద్ర బిందువులా ఉంటాను. నా సత్ప్రవర్తనతో వారిని ప్రభావితం చేస్తాను. ఈ ఆనందమయమైన సంతోషకరమైన స్వభావం నా సామాన్య సహజ మనస్థితిగా మారుతుంది. నేను ఎంతో కృతజ్ఞుడిగా ఉంటాను. ఇలాగా ఒక నెల రోజుల పాటు ఇలా సాధన చేసుకుంటూ ప్రతిరోజు ఉదయం ఇటు మధ్యాహ్నం రాత్రి ఇలాగా చెప్పుకుంటూ ఉండేనమాట. అలా ఒక నెల గడిచేసరికి అతని భార్య అతని సహోద్యోగులు ఇప్పుడు అతనితోటి కలిసిమెలిసి ఉండటం ఎంతో హాయిగా ఉందని చెప్పారంట. ఇంకా బాహ్య సూచనల మీద కొన్ని వాక్యాలు ఇక్కడ ఇచ్చారు. బాహ్య సూచన అంటే మరో వ్యక్తి ఇచ్చిన సలహా. అన్ని యుగాల్లోనూ ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలోనూ సూచనకున్న శక్తి మానవజాతి జీవితంలోనూ ఆలోచనలోనూ ప్రముఖ పాత్రను నిర్వహించింది. రాజకీయ సంప్రదాయాలు మత విశ్వాసాలు సాంస్కృతిక ఆచారాలు అన్నీ కూడా బాహ్య సూచనలకున్న శక్తి మూలానే అభివృద్ధి చెందుతూ నిలకడగా ఉంటున్నాయి. మనల్ని మనం క్రమశిక్షణలోనూ ఆధీనంలోనూ ఉంచుకోవటానికి సూచనను ఒక పనిముట్టుగా వాడవచ్చు. అంతేకాదు దానిని ఇతరులను మనసుకు సంబంధించిన నియమాల విషయం వారికి అర్థం కాని వారిని అదుపులో ఉంచటానికి కూడా ఉపయోగించవచ్చు. దాని నిర్మాణాత్మకమైన సృజనాత్మకమైన రూపంలో అది అద్భుతంగానూ బ్రహ్మాండంగానూ ఉంటుంది. దాని ప్రతికూల అంశాలలో అది మానసిక స్పందనల నమూనాలన్నింటిలోకి అత్యంత వినాశకారి దుఃఖం పరాజయం బాధ రోగం దుర్ఘటన లాంటివి దాని ఫలితంగా కలగవచ్చు. మీరు వీటిలోంచి దేన్నైనా స్వీకరించారా అంటే మనం పుట్టినరోజు నుంచి కూడా వ్యతిరేక సూచనలు మన మీద దాడి చేస్తూ ఉంటాయి. వాటిని ఎదుర్కోవడం ఎలాగో తెలియక మనం అనాలోచితంగా వాటిని ఒప్పేసుకుంటూ ఉంటాం. వాటిని మన అనుభవంలోకి తీసుకొచ్చేసుకుంటాం. వ్యతిరేక సూచనలకి కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఇచ్చారు. అవి ఏంటంటే ఈ పని నీ వల్ల కాదు, నువ్వేమీ సాధించలేవు, నువ్వు అలా చేయకూడదు, నువ్వు ఓడిపోతావు, నీకు గెలుపొందే అవకాశం లేదు, నువ్వు చేసిందంతా తప్పు, దీనివల్ల లాభం ఏమీ లేదు, ఇంకా నీకు ఏం తెలుసు అన్నది ముఖ్యం కాదు, కానీ నీకు ఎవరు తెలుసు అన్నది ముఖ్యం, ప్రపంచం నాశనం అయిపోతుంది, ఏం లాభం, ఎవరో పెట్టించుకోరు, అంత కష్టపడే ప్రయోజనం లేదు, ఇంకా నువ్వు బాగా ముసలైపోయావు, రోజు రోజుకి పరిస్థితులు ఘోరంగా తయారవుతున్నాయి, జీవితం నిరంతరం అరగదీస్తుంది, ప్రేమించడం పక్షులకే చేతనవుతుంది, నువ్వు అసలు గెలవలేవు,
జాగ్రత్తగా ఉండు, భయంకరమైన జబ్బు నీకు అంటుకోగలదు, నువ్వెవరిని నమ్మడానికి వీలు లేదు. ఇలాంటి రకమైన బాహ్య సూచనలన్నీ కూడా స్వీకరించడం ద్వారా వాటిని నిజం చేయడంలో మీరు సహకరిస్తారు. చూడండి, మన జీవితంలో ఇలా ఎవరైనా మనం అనుకుంటా, మన ముందు ఎవరైనా చెప్పారనుకో నీకు ఏం తెలియదు ఇలాగని చెప్పేసి ఇలాంటి పైనప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో ఇవన్నీ కూడా ఎవరైనా మన దగ్గర అంటే కనుక అయితే ఇంకా అవన్నీ కూడా నిజమేలని చెప్పేసి స్వీకరించడం ద్వారాగా వాటిని నిజం చేయడంలో మీరు సహకరిస్తారు. అంటే మనకు మనమే సహకరించుకుంటున్నామంట వాటిని నిజం చేయడానికి. బాల్యంలో మీ కుటుంబంలోని వారిచ్చే వ్యతిరేక సలహాలకు ఎదుర్కోవడంలో నిస్సహాయులుగా ఉంటారు. అంతకన్నా మీకు ఏమీ తెలియదు. మనసు చేతన సుప్త చేతన రెండును ఒక పెద్ద రహస్యం. దాని గురించి ఆలోచనే చేయలేరు. అయితే పెద్దయ్యాక మీకు ఎంపిక చేసుకునే సామర్థ్యం ఉంటుంది. మీరు సృజనాత్మక స్వయం సూచనను వాడవచ్చు. గతంలో మీ మనసుపై పడ్డ ముద్రలలో మార్పు తీసుకువచ్చి సరిచేసే చికిత్స అది. మీరు మొట్టమొదటిగా చేయవలసింది మీ మీద పనిచేస్తున్న బాహ్య సూచనలు ఏవో మీరు తెలుసుకోవాలి. వాటిని మీరు పరీక్షించుకోకపోతే అవి మీ వ్యక్తిగత సామాజిక జీవితంలో మిమ్మల్ని ఓటమి పాలు చేసే నడవడి నమూనాలను సృష్టించగలవు. సృజనాత్మకమైన స్వయం సూచన మీకు వ్యతిరేక ప్రభావాల నుంచి విముక్తి కలిగించగలదు. అలా కాని పక్షంలో వ్యతిరేక ప్రభావాలు మీ జీవితాన్ని చిందరవందనం చేయగలవు. మంచి నడవడి అలవాట్లు మీలో అభివృద్ధి చెందకుండా అడ్డుకోగలవు, చివరకు అసంభవం చేయగలవు. మీరు వ్యతిరేక సూచనలకు ప్రతిచర్య తీసుకోగలరు. పేపర్ అందుకోండి లేదా టీవీలో న్యూస్ చూడండి. ప్రతిరోజు నిరర్ధకత, భయం, ఆందోళన, ఆదుర్ద, పొంచి ఉన్న దురదృష్టం ఇలాంటి ఈ విత్తనాలు నాటే డజన్ల కొద్దీ కథలను వింటూ ఉంటారు. మన పేపర్లో నేటి టీవీలో నేటి కూడా మనము ప్రతిరోజు చూస్తున్నవి ఇలాగ భయాలకు సంబంధించినవి, ఆందోళనకు సంబంధించినవి, అలాగే ఏయో దురదృష్టం ఇలాంటి మాట అవన్నీ కూడా అలాంటికి సంబంధించిన కథలన్నీ వింటూ ఉంటాం. వాటిని నమ్మి వాటికి మీ మనసులో చోటిస్తే కనుక భయం గురించిన ఆలోచనలు మీకు జీవించాలన్న కోరికను కోల్పోయేటట్టు చేస్తాయి. ఎప్పుడైతే మనము వాటిని మనం ఆలోచించుకొని మన మనసులో కనుక మనకి వాటిని వింటూ ఉంటే కనుకైతే మనలోని కూడా అలాంటి ఆలోచనలు వస్తాయంట. మనకి జీవించాలని కోరిక కూడా కోల్పోయేటట్టు చేస్తాయి. అయితే మీరు వాటిని స్వీకరించాల్సిన అవసరం లేదని అర్థం చేసుకున్నప్పుడు మాత్రం మీకు ఎన్నో మార్గాలు కనిపిస్తాయి. సుప్త చేతనావస్థలో ఉన్న మీ మనసుకు సృజనాత్మకమైన స్వయం సూచనలను ఇవ్వడం ద్వారా విధ్వంసక ఆలోచనలను వ్యతిరేకించే శక్తి మీలోనే ఉందని గ్రహిస్తారు. క్రమం తప్పకుండా ఇతరులు మీకు ఇచ్చే వ్యతిరేక సలహాలను అడ్డుకోండి. విధ్వంసక బాహ్య సూచనలపై ఆధారపడాల్సిన అవసరం మీకు లేదు. బాల్యంలోనూ కిశోర ప్రాయంలోనూ వయస్కులుగాను మనమంతా కూడా వాటి మూలంగా బాధపడ్డాం. వెనక్కి తిరిగి చూస్తే మీ తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు, గురువులు, సహోద్యోగులు ఎలా తమ వ్యతిరేక సలహాలను అందించారో మీకు గుర్తొస్తుంది. మీతో చెప్పిన సంగతులను అధ్యయనం చేయండి. వాటికి మూలాధారమైన భావాన్ని జాగ్రత్తగా పరీక్షించండి. వాటిలో చాలా మట్టుకు ప్రచారం కింద వస్తాయని మీరు తెలుసుకుంటారు. ఆ ప్రచారం యొక్క రహస్య ఉద్దేశం మీలో భయాన్ని రేకెత్తించి మిమ్మల్ని తమ ఆధీనంలో ఉంచుకోవడం. సలహా ఒక వ్యక్తి ప్రాణాన్ని ఎలా తీసింది. ఇక్కడ ఒక వ్యక్తి ప్రాణాన్ని ఎలా తీసిందంటే ఒకళ్ళు ఎలాంటి సలహాలు ఎంతోమంది చెప్తూ ఉంటారు కదా, అలా ఇచ్చిన సలహా ఒక వ్యక్తి ప్రాణాన్ని తీసిందంట. అది ఎలా తీసారో ఎలా జరిగిందో ఇక్కడ చెప్తున్నారు. నా దూరపు బంధువు ఒక ఆయన ఇండియాలో జోస్యం చెప్పే ఒక ప్రఖ్యాత క్రిస్టల్ గేజర్ దగ్గరకు వెళ్ళి తన భవిష్యత్తు చెప్పమని ఆమెను అడిగారంట. క్రిస్టల్ గేజర్ అంటే ఒక ఆమె అన్నమాట. ఒక ఆయన ఆమె దగ్గరికి వెళ్ళి తన భవిష్యత్తు గురించి చెప్పమని అతను అడిగారన్నమాట ఆమెని. అతని గుండె బలహీనంగా ఉందని ఆ జ్యోతిష్కురాలు అతనితో అన్నదంట. వచ్చే అమావాస్య నాడు అతను మరణిస్తాడనేసి జోస్యం చెప్పింది. ఆ బంధువు భయభీతి చెందాడంటే అలాగా వచ్చే అమావాస్య రోజుకి నువ్వు చనిపోతావు అనగానే అతను కొంచెం భయభీతి చెందాడు. తన కుటుంబంలోని ప్రతి ఒక్కరిని కూడా పిలిపించి వారితో ఈ జోస్యం గురించి చెప్పాడు. తన లాయర్ని కలిసి వీలునామాను తయారు చేయించాడు. అతనితో అలాంటి నమ్మకం వదులుకోమని చెప్పడానికి నేను ప్రయత్నించినప్పుడు ఆ క్రిస్టల్ గేజర్కి అద్భుతమైన అతీంద్రియ శక్తులు ఉన్నాయని అతను నాకు చెప్పాడు. తనని సంప్రదించడానికి వచ్చిన వారికి ఎంతో మంచి కానీ చెడు కానీ చేయగలదట ఆమె. అదంతా నిజమేనని అతను నమ్మాడు.
ఆమె ఇదంతా వద్దు, నమ్మొద్దు, నువ్వు ఏమీ భయపడాల్సిన పని లేదని చెప్పేసి అనేసి ఈయన చెప్పినా సరే అతను లేదు, చెప్పిన ఆమె చాలా అద్భుతమైన శక్తివంతురాలు, ఆవిడ చెప్పింది ఏదైనా సరే తప్పనిసరిగా చేయగలదు అని చెప్పేసి అనేసి అదంతా నిజమని ఆయన నమ్మారన్నమాట. ఆ నమ్మడం వల్ల ఏంటంటున్నారు, అయితే నిజంగానే నేను చనిపోతానేమో అని చెప్పేసి అనేసి ఇంకలా భయపడుతూ కూడా తనకు కుటుంబ సభ్యులతోటి అలాగే అన్నీ కూడా ఈ ఆస్తుల గురించి అన్నీ కూడా ఇంకా చక్కదిద్దుకోవడం మొదలుపెట్టారన్నమాట. ఇంక ఇలాగ అమావాస్య దగ్గర పడుతుందనగా అతనిలోని ఆయనకి అన్నిటికీ మరింత దూరంగా కాసాగాడు. అంటే అమావాస్య ఎప్పుడైతే దగ్గర పడుతుందో అలా ప్రతి ఆటలకి కూడాను, అంటే అతని బంధువులకేటి అలాగే ఇంకా ప్రాపంచిక విషయాలన్నింటినీ కూడా మరింత దూరం కాసాగాడు. ఒక నెల క్రితం ఇదే మనిషి సంతోషంగా, ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉరుకులు పరుగులు వేస్తుండేవాడు. ఇప్పుడేమో ఆయన ఒక రోగి. నిర్ణీత దినాన ఆయనకు ప్రాణాంతకమైన గుండెపోటు వచ్చింది. తన చావుకు తానే కారణమని తెలుసుకోకుండానే ఆయన చనిపోయాడన్నమాట. చూడండి, ఒక నెల రోజులని, నెలకు ముందు ఎంతో యాక్టివ్గా, ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉరుకులు పరుగులు వేస్తుండే ఆయన ఒక నెల గడిచేసరికి ఒక రోగిగా మారి ఆయనకి ఎటువంటి జబ్బు లేకుండానే ముందే ఎప్పుడైతే ఏదీ లేదు, తన భవిష్యత్తు ఎలా ఉందో చక్కగా హాయిగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న ఆయన వెళ్ళి తన భవిష్యత్తు చెప్పమని చెప్పేసి అనేసి వెళ్ళి తెలుసుకుంటే ఆమె ఎలాగని చెప్పగానే అదే ఆలోచనలతోటి అదే భయంతో తనకు తానే రోగం తెచ్చుకున్నాడు, తనకు తానే గుండెపోటుకు తెచ్చుకున్నాడు. అలాగే ఆ గుండెపోటు ద్వారాగానే తన చావుని తనే కోరుకొని చనిపోయాడు అన్నమాట. ఇంకా మనలో ఎంతమంది ఇలాంటి కథలు విని ఉంటారు? ఎంతమంది ఈ ప్రపంచం నిండా మన ఆధీనంలోని నిగూఢ శక్తులు ఉన్నాయన్న ఆలోచనకు భయంతో వణికిపోయి ఉంటారు? అవును, ఈ ప్రపంచం నిండా కూడా అనేక శక్తులు ఉన్నాయి, కానీ అవి గూఢమైనవి కావు, అదుపులో ఉంచలేనివి కావు. శక్తివంతమైన సలహాను తన సుప్తచేతంలో ప్రవేశించడానికి అనుమతినిచ్చిన నా బంధువు తనను తానే చంపుకున్నాడు. ఆయన క్రిస్టల్ గేజ్కున్న శక్తులు నమ్మాడు, అందుకే ఆమె జోస్యాన్ని పూర్తిగా అంగీకరించాడు. సుప్తచేతనావస్థలో ఉన్న మనసు పనిచేసే తీరు ఆధారంగా మనం ఇప్పుడు జరిగిన సంఘటన కేసి మరోసారి చూద్దాం. ఒక వ్యక్తి యొక్క చేతనాత్మక తార్కిక మనసు నమ్మిన దానిని సుప్తచేతనాత్మక మనసు గ్రహించి అది చెప్పినట్లు నడుచుకుంటుంది. నా బంధువు జ్యోతిష్కురాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మనసు సలహాలను స్వీకరించే స్థితిలో ఉంది. ఆమె అతనికి వ్యతిరేక ఆర్థిక సూచన ఇచ్చినప్పుడు ఆయన దాన్ని స్వీకరించాడు. ఆయన భయపడ్డాడు. రాబోయే అమావాస్య రోజున తను చనిపోతానన్న నమ్మకం గురించి అదే పనిగా ఆలోచించుకుంటూ ఉన్నాడు. దాని గురించి ప్రతి ఒక్కరితోనూ చెప్పాడు. తన చావుకు తాను సన్నద్ధుడయ్యాడు. తన చావు గురించిన భయం, తన చావుకి ఎదురు చూడటం ఆయనలోని సుప్తచేతన నిజం అని నమ్మి చావు తెచ్చిపెట్టింది. ఆయన చావు గురించి జోస్యం చెప్పిన ఆమెకు మైదానంలో పడి ఉన్న రాళ్ళు, కర్రముక్కలకున్న శక్తుల కన్నా అధిక శక్తులేమీ లేవు. ఆమె ఇచ్చిన సూచన తాను అన్నది సృష్టించడానికి కానీ దాన్ని సాధ్యం చేయడానికి కానీ శక్తి లేదు. ఆయనకు మనసుకు సంబంధించిన నియమాలు ఏమాత్రం కానీ తెలుసుంటే ఆయన ఆ ప్రతికూల సలహాను పూర్తిగా తోసిపుచ్చి ఆమె చెప్పిన విషయాన్ని పెట్టించుకునేవాడు కాదు. తన ఆలోచనలు, అనుభూతులే తనని శాసించి ఆధీనంలో ఉంచుకుంటాయన్న విషయాన్ని గ్రహించి ఆయన ఎప్పట్లానే తన జీవితాన్ని వెలబుచ్చేవాడు. జ్యోతిష్కురాలు భవిష్యవాణి ఆర్మీ ట్యాంకుపైకి విసిరిన రబ్బరు బెంతి లాంటిది. ఆయన సులువుగా ఆమె సలహాన్ని నిష్ప్రభావం చేసి తనకి ఎటువంటి హాని కలగకుండానే చూసుకునేవాడు. దానికి బదులు అవగాహన లేమి వలన తన చావుని తానే కోరి తెచ్చుకున్నాడు. ఇతరులు ఇచ్చే సలహాలకు అచ్చంగా ఎటువంటి శక్తి లేదు అని మీ మీద ఏ ప్రభావం చూపలేవు. వాటికి ఏదైనా శక్తి ఉంటే మీ ఆలోచనల ద్వారా మీరు వాటికి అందజేసే దానితో బలం పుంజుకుంటాయి. మీరే మీ మానసిక సమ్మతిని తెలపాలి. మీరు ఆ ఆలోచనలు స్వీకరించి అంగీకరించాలి. ఆ పరిస్థితిలో అది మీ సొంత ఆలోచనగా రూపొందించబడుతుంది. మీ సుప్తచేతన దానిని సాకారం చేయటానికి ప్రయత్నిస్తుంది. గుర్తుంచుకోండి, ఎంపిక చేసుకునే సామర్థ్యం మీలోనే ఉంది. జీవితాన్ని ఎంచుకోండి, ప్రేమను ఎంచుకోండి, ఆరోగ్యాన్ని ఎంచుకోండి. ఒక ప్రధాన ఆధార అంశం యొక్క శక్తి ఏంటంటే, ప్రాచీన గ్రీకు దేశం కాలం నాటి నుంచి దార్శనికులు, తార్కికులు సిలోగిజం అనే రూపాన్ని అధ్యయనం చేశారు. సిలోగిజంలలో మీ మనసు తర్కం చేస్తుంది.
వాడుక మాటలో దీని అర్థం మీ చేతనాత్మక మనసు ఏ ప్రధాన ఆధార అంశాలను నిజం అని భావిస్తుందో మీ సుప్త చేతనావస్థలోని మనసు తీసుకునే నిర్ణయాన్ని కూడా నిర్ధారిస్తుంది. అది ఎటువంటి ప్రశ్న, ఏ రకమైన సమస్య అయినప్పటికీ మీ ఆధార అంశాలు సరైనవి అయితే మీ నిర్ణయం తప్పనిసరిగా సరైనదే అయి ఉంటుంది. ఉదాహరణకి, ప్రతి సుగుణం ప్రశంసనీయమే. జాలిగుండి ఒక సుగుణం, అందుకే దయాగుణం ప్రశంసనీయం. లేదా ఏర్పడ్డ వస్తువులన్నీ మార్పు చెందుతాయి, కాలగర్భంలో కలిసిపోతాయి. ఈజిప్టులోని పిరమిడ్లు నిర్మించబడ్డాయి, అందువలన పిరమిడ్లు కూడా రూపుమారి అంతరిస్తాయి. ఇలా మొదటి వాక్యాన్ని ప్రధాన ఆధారాంశం అని అంటారు. ఆధారాంశం సరైనది అయినప్పుడు దాని ముగింపు కూడా సరిగ్గానే ఉంటుంది. న్యూయార్క్ సిటీలోని టౌన్ హాల్లో మానసిక విజ్ఞానంపై నేను ఇచ్చిన ఉపన్యాసాలకు హాజరైన ఒక కాలేజీ ప్రొఫెసర్ ఆ తర్వాత నా వద్దకు వచ్చారు. నా జీవితంలో ప్రతిదీ తలకిందులయ్యింది. నా ఆరోగ్యం, డబ్బు, మిత్రులు అన్నీ పోగొట్టుకున్నాను. నేను ముట్టుకున్నది ప్రతిదీ కూడా పాడైపోతుంది, అది ఏమిటో తెలియట్లేదు నాకు అనేసి అతను ఒక ఆయన ఈయనతో చెప్పారన్నమాట. అప్పుడు తన సమస్యలన్నీ కూడా తార్కికంగా, ప్రత్యక్షంగా ఆయన స్వయం విధ్వంసక ఆధారాంశంలోంచి వచ్చినవే. అవి అప్పుడు నేను ఆయనకి వివరించాను. ఏమని? తన జీవితాన్ని మార్చుకునేందుకు ఆయన ఒక క్రొత్త ప్రధాన ఆధార అంశాన్ని తన ఆలోచనలోనే ఏర్పరచుకోవాలి. తన సుప్తచేతనకున్న అనంతమైన తెలివితేటలు తనకు ఆధ్యాత్మికంగా, మానసికంగా, ఆర్థికంగా మార్గదర్శకత్వం చేస్తూ, నిర్దేశిస్తూ తన అభివృద్ధికి కారణభూతం అవుతుందన్న తన నమ్మకాన్ని నిజమని ఆయన ఒప్పుకోవాలి. ఒకసారి ఆయన అలా చేశాక ఆయన సుప్తచేతనాత్మక మనసు స్వతసిద్ధంగా ఆయనను తన నిర్ణయాలు తెలివిగా తీసుకునేటట్లు చేస్తుంది. ఆయన శరీరానికి ఉపశమనం కలిగిస్తుంది, ఆయన మనసుకు శాంతిని చేకూరుస్తుంది. ఈ ప్రొఫెసర్ తన జీవితం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో దానికో చిత్రాన్ని తయారు చేశాడు. ఆయన ప్రధాన ఆధారం అంశం ఇదిగో: అనంతమైన మేధస్సు నన్ను నడిపిస్తుంది, అన్నింట్లోనూ నాకు మార్గదర్శకత్వం వహిస్తుంది, పరిపూర్ణమైన ఆరోగ్యం నాది, సామరస్య నియమం నా మనసులోనూ శరీరంలోనూ పనిచేస్తుంది, అందం, ప్రేమ, శాంతి, సమృద్ధి ఇవన్నీ నావి, నా జీవితాన్నంతా సక్రమంగా పనిచేయటం, దైవాజ్ఞ పాటించడం లాంటి నియమాలు నడిపిస్తున్నాయి. నా ప్రధాన ఆధారాంశం జీవిత సత్యాల మీద ఆధారపడి ఉందన్న సంగతి నాకు తెలుసు. నా సుప్త చేతనాత్మక మనసు నా చేతనాత్మక మనసు యొక్క ఆలోచన తీరుకు అనుగుణంగా స్పందిస్తుందని నాకు తెలుసు. నేను ఎలా అనుభూతి చెందుతున్నానో నేను నమ్ముతున్నాను. తర్వాత ఆయన తను సాధించిన దాని గురించి నాకు ఇలా రాశారు: తాపీగా, నెమ్మదిగా, ప్రేమతో రోజుకు అనేక సార్లు నేను నా ప్రధాన ఆధారాంశం యొక్క ప్రవచనాలను ప్రచురించాను. అవి లోతుగా నా సుప్త చేతనాత్మక మనసులోకి ఇంకుతున్నాయని నాకు తెలిసింది. సత్ఫలితాలు దానిని అనుసరిస్తాయని మానసిక నియమాలు నాకు నచ్చజెప్పాయి. మీరు నాకు ఇచ్చిన సలహాకు ఎంతో రుణపడి ఉన్నాను. నా జీవితంలోని అన్ని విభాగాల్లోనూ కూడా మంచి మార్పులు వస్తున్నాయి. మీ సలహా పనిచేస్తుంది అని చెప్పి ఆయనకు లెటర్ రాశారంట. మళ్ళీ ఈ జోసెఫ్ మార్ఫీ గారికి. సుప్తచేతన వివాదాస్పదంగా వాదించదు. మనది ఏదైతే సుప్తచేతన ఉందో అది వివాదాస్పదంగా వాదించదు. మీ సుప్తచేతనాత్మక మనసు ఎంతో తెలివైంది. అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసు దానికి. అయితే తనకు తెలుసన్న సంగతి దానికే తెలియదు. అది మీతో వాదించదు, ఎదురు జవాబు ఇవ్వదు. అలాంటి సలహాలతో నువ్వు నన్ను ప్రభావితం చేయకు అని అనదు. మీరు నేను ఇది చెయ్యలేను, నేను ఇప్పుడు బాగా ముసలోడినయ్యాను, నేను ఆ బాధ్యతను తీసుకోలేను, నేను సరైన చోట పుట్టలేదు, నాకు సరైన రాజకీయ నాయకుడు తెలియదు అని అన్నప్పుడు మీరు ఈ వ్యతిరేక ఆలోచనలతో మీ సుప్తచేతనాత్మక మనస్సును నింపేస్తున్నారు. దానికి అనుగుణంగానే అది స్పందిస్తుంది. నిజానికి మీకు జరగబోయే మంచిని మీరే అడ్డుకుంటున్నారు. మీ జీవితంలోకి లేమిని, పరిమితులను, ఆశాభంగాలని తీసుకొస్తున్నారు. మీ చేతనాత్మక మనసులోకి అడ్డంకులు, అవరోధాలు, ఆలస్యాలను ఉంచినప్పుడు మీరు సుప్తచేతనాత్మక మనసులో ఉంటున్న మేధస్సును, తెలివితేటలను తిరస్కరిస్తున్నారన్నమాట. మీరు నిజానికి మీ సుప్తచేతన మీ సమస్యను పరిష్కరించలేదని అంటున్నారు. ఇది మీ మానసిక, భావోద్వేగ సంకులతకు, దాని మూలంగా వచ్చే జబ్బుకి, మానసిక రోగాలకి దారితీస్తుంది. మీ కోరికలను సాధించుకోవటానికి, మీ నిరాశను అధిగమించడానికి మీరు ధైర్యంగా రోజుకు పలుసార్లు ఆదేశించండి. ఇలా:
నాలో ఈ కోరికను కలిగించిన అనంతమైన మేధస్సు నా కోరికను సాకారం చేసే పరిపూర్ణమైన ప్రణాళిక వైపు తీసుకువెళుతుంది, దారి చూపుతుంది, దాన్ని వెల్లడి చేస్తుంది. నా సుప్త చేతనలోని లోతైన మేధస్సు ప్రతిక్రియను చేపట్టిందని నాకు తెలుసు. నేను భావించినట్లే, నా మనసులో కోరుకున్నట్లే అది బాహ్యంగా వ్యక్తీకరించబడుతుంది. సమతౌల్యం, సమదృష్టి అంతటా ఉంది. అలా కాకుండా మీరు మరోలాగా వేరే దారి లేదు అంటే ఇప్పుడు ఇలాగ ఏదైతే ఉన్నదో ఇలాగ ప్రతిసారి కూడా మనల్ని చెప్పుకోమని చెప్తున్నారు ఈ జోసెఫ్ మర్ఫీ గారు. ఇంక ఇలా చెప్పినట్లు కాకుండా మనం వేరే దారి లేదు, నేను ఓడిపోయాను, ఈ సంకటంలోంచి బయటపడే మార్గం లేదు, నన్ను కట్టిపడేశారు అని అడ్డుకుంటున్నారు అంటే కనుక మీ సుప్త చేతన నుంచి మీకు సమాధానం రాదు, స్పందన ఉండదు. సుప్త చేతన మీకోసం పని చెయ్యాలి అంటే మీరు దానికి సరైన కోరికను అందజేయాలి, సహకారాన్ని అందించాలి. అది ఎప్పుడూ మీకోసమే పనిచేస్తూ ఉంటుంది. ఈ క్షణంలో కూడా అది మీ గుండె చప్పుడును, మీరు ఊపిరి పీల్చుకోవటాన్ని నియంత్రిస్తుంది. మీరు మీ వేలిని కోసుకుంటే దాన్ని నయం చేసే జటిల ప్రక్రియకు కూడా శ్రీకారం చుడుతుంది. దాని యొక్క ప్రాథమిక ప్రవృత్తి జీవితం వైపే. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటూ మిమ్మల్ని రక్షించుకోవడానికే అది ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటుంది. మీ సుప్త చేతనకు తనకంటూ ఒక మనసు ఉంది. అది మీ ఆలోచన విన్యాసాన్ని, భావచిత్రాల ప్రతిరూపాలని స్వీకరిస్తుంది. ఏదైనా ఒక సమస్యకు మీరు సమాధానం వెతికేటప్పుడు మీ సుప్త చేతన ప్రత్యుత్తరం ఇస్తుంది. కానీ మీ చేతనాత్మక మనసులో మీరు ఒక నిర్ణయానికి రావాలని, సరైన తీర్పునివ్వాలని ఆశిస్తుంది. మీ సుప్త చేతనాత్మకమైన మనసులోనే సమాధానం ఉన్నట్లు మీరు ఒప్పుకోవాలి. వేరే మార్గం ఉన్నట్లు నాకు తోచదు, నాకంతా గందరగోళంగా ఉంది, సమాధానం నాకెందుకు దొరకటం లేదు అని మీరంటే గనక మీరు మీ ప్రార్థన నిరర్ధకం చేస్తున్నారన్నమాట. తన సమయాన్ని వెల్లదీస్తున్న ఒక సైనికుల్లా మీరు మీ శక్తిని వాడేస్తున్నారు, కానీ మీరు ముందుకు కదలటం లేదు. మీ మనసుకున్న చక్రాలను ఆపండి, కాసేపు విశ్రమించండి, సడలించండి, శాంతంగా స్థిరంగా చెప్పండి, నా సుప్త చేతనకు సమాధానం తెలుసు, ఇప్పుడు నాకు అది ప్రత్యుత్తరం ఇస్తుంది. అలాగే ఇంకా నేను నా ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే నా సుప్త చేతనకున్న అనంతమైన తెలివితేటలకు అన్ని విషయాలు తెలుసు. నాకు ఈ సమయంలో పరిపూర్ణమైన సమాధానాన్ని ఇస్తుంది. నా సుప్త చేతనాత్మక మనసు యొక్క మహత్యం, మహిమలను నా నిజమైన నమ్మకం విముక్తి కలిగిస్తుంది. అలా జరుగుతున్నందుకు నేను ఆనందిస్తున్నాను అనేసి ఇలాగా మనల్ని చెప్పుకుంటూ ఉండాలి. అయితే ఈ యొక్క మీ సుప్త చేతనకున్న మనసుకున్న శక్తిలోని 2వ అధ్యాయం మీ మనసు ఎలా పనిచేస్తుంది అనే అధ్యాయం ఇక్కడ కంప్లీట్ అయ్యింది మాస్టర్స్. అయితే ఈ అధ్యాయానికి సంబంధించిన కొన్ని ప్రధాన అంశాలు ఈ కింద ఇచ్చారు. అవి ఏంటంటే, మంచిగా ఆలోచిస్తే అంతా మంచి జరుగుతుంది, చెడుగా ఆలోచిస్తే చెడే జరుగుతుంది. రోజంతా మీరు ఎలా ఆలోచిస్తే అలా అవుతారు మీరు. మీ సుప్త చేతనాత్మక మనసు మీతో వాదించదు, మీ చేతనాత్మక మనసు ఆదేశాలను అది పాటిస్తుంది. మీరు ఈ ఖర్చు నేను భరించలేను అని అంటే గనక మీ సుప్త చేతన అది నిజమయ్యేలాగా చేస్తుంది. ఒక మెరుగైన ఆలోచనను ఎంచుకోండి, ఇలా ప్రకటించండి, నేను దీన్ని కొంటాను, నేను నా మనసులో దీన్ని కోరుకుంటున్నాను అని. మీలో ఎంపిక చేసే శక్తి ఉంది. మంచి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఎంపిక చేసుకోండి. స్నేహపూర్వకంగా ఉండాలని కోరుకోవచ్చు, లేదా మీకు స్నేహం చేయడం ఇష్టం లేనట్లు కూడా ఉండొచ్చు. సహకారం అందించాలని, ఆనందంగా, స్నేహంగా ఉండాలని, ప్రేమించాలని కోరుకోండి. ప్రపంచమంతా స్పందిస్తుంది. అద్భుతమైన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి పరచుకోవటానికి ఇదొక ఉత్తమమైన మార్గం. మీ చేతనాత్మక మనసు గేటు దగ్గరున్న వాచ్మెన్ లాంటిది. దాని ముఖ్య ఉద్దేశం మీ సుప్త చేతనాత్మక మనసుని అసత్యపు ప్రభావాల బారిన పడకుండా రక్షించడం. ఏదో మంచి జరుగుతుందని, ఈ క్షణంలో జరుగుతుందన్న నమ్మకాన్ని ఎంపిక చేయండి. మీకున్న అతి గొప్ప శక్తి ఎంపిక చేసుకునే మీ సామర్థ్యం, సంతోషాన్ని, సమృద్ధిని ఎంపిక చేసుకోండి. ఇతరుల సూచనల, వ్యాఖ్యలకు మిమ్మల్ని బాధించే శక్తి లేదు. ఉన్న ఒకే ఒక శక్తి మీ ఆలోచన స్రవంతికే ఉంది. ఇతరుల సూచనలను, వ్యాఖ్యలను మీరు తోసిపుచ్చి మంచినే కోరుకోవచ్చు. ఎలా ప్రతిస్పందించాలో మీరే ఎంపిక చేసుకోవచ్చు. మీరనే మాటలపై జాగ్రత్త వహించండి. మీ నోటంట వచ్చే ప్రతి నిరుపయోగమైన పదానికి మీరు జవాబుదారీతనం వహించాలి. ఎన్నడూ ఇలా అనకండి, నేను ఓడిపోతాను,
నా ఉద్యోగం ఊడిపోతుంది, నేను అద్దె చెల్లించలేను. ఇలాంటి మాటలు ఎప్పుడు కూడా అనుకోవద్దు. మీ సుప్తచేతన జోక్ని అర్థం చేసుకోలేదు. మీ సుప్తచేతన మనసు ఇలాంటి మాటలు అర్థం చేసుకోదు. వాటన్నిటిని నిజమయ్యేలాగా చేస్తుంది. మీది చెడ్డ మనసు కాదు. ప్రకృతిలోని ఏ శక్తి చెడ్డది కాదు. మీరు ప్రకృతిలోని శక్తులను ఎలా ఉపయోగిస్తున్నారన్నదే దానిపైనే అది ఆధారపడి ఉంటుంది. మీ మనసును అందరికీ ఆశీస్సులు అందించడానికి, ఉపశమనం కలిగించడానికి, అన్ని చోట్ల ఉన్న జనానికి ప్రేరణ కలిగించడానికి ఉపయోగించండి. ఎన్నడూ నా వల్ల కాదు అని అనకండి. భయాన్ని అధిగమించటానికి ఇలా అనుకోండి. సుప్తచేతనావస్థలో ఉన్న నా మనసుకున్న శక్తి ద్వారా నేను అన్ని పనులు చేయగలను. భయం, అజ్ఞానం, అంధవిశ్వాసానికి బదులు శాశ్వత సత్యాలు, జీవన సిద్ధాంతాల దృష్టికోణం నుంచి ఆలోచించడం ప్రారంభించండి. మీ గురించి ఆలోచనలను ఇతరులు చేయకుండా చూడండి. మీ ఆలోచనలు మీరే స్వయంగా ఎంచుకోండి. మీ నిర్ణయాలను మీరే ఎన్నుకోండి. మీరు మీ ఆత్మకు అంటే మీ సుప్తచేతనాత్మక మనసుకు కెప్టెన్. మీ విధికి మీరే యజమాని. గుర్తుంచుకోండి. ఎన్నుకునే సామర్థ్యం మీలోనే ఉంది. జీవితాన్ని ఎంచుకోండి. ప్రేమను ఎంచుకోండి. ఆరోగ్యాన్ని ఎంచుకోండి. ఆనందాన్ని ఎంచుకోండి. మీ చేతనాత్మక మనసు దేనినైతే నిజం అని నమ్ముతుందో దానినే మీ సుప్తచేతన స్వీకరించి నిజం చేస్తుంది. అదృష్టాన్ని, దేవుడు చూపించే మార్గాన్ని, సరైన కర్మను, జీవితం అందించే సర్వ సుఖాలను నమ్మండి. ఓకే మాస్టర్స్, ఈ రోజుతోటి 2వ అధ్యాయం కంప్లీట్ అయింది మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా ఈ బుక్లోని అంశాలు చదువుకొని మీ యొక్క జీవితాల్లోని సాధనలు చేసుకుంటూ మీ లైఫ్లో కూడా ఎంతో అద్భుతంగా మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్.